హాయ్ గురవే నమ. అందరికీ హృదయాల యొక్క హృదయం తెలిపేటువంటి ఆ దర్శనాంశం శరణిస్తూ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. కలుగుదం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ హేమంతులే ప్రవేశించారు. హేమంతము పుండ్రేషు శ్రీమధురము లోత్రకుంద చుంభిత బహు దివ్యామోదలహరి ప్రకృతి వధూమణి కాశ్మీరమోదు దోతి జగమున్. కుంకుమ పువ్వులా కూడా హేమంతం అంతా కూడా చలితో ఉంటుందన్నమాట. ఎలా ఉంటే ఆ జగమంతా కూడా హేమంతం పుండ్రేషు పుండ్రేషు అంటే అందమేంటి, కళ్ళ పుండం అంటే పద్మం కూడా అర్థం ఉంది. శ్రీమధురము శ్రీ అంటే శోభతో ఉంటే అందమేంటి, లోతు కుసుమం కూడా తెల్లగా ఉంటుంది. కొంత పువ్వు ఎర్రగా ఉంటుంది. ఏ పువ్వులు ఎర్రగా ఉంటే అవి చెప్తాడు. ఆ పువ్వులు లోత్రము కొందము విజృంభిస్తుంటే అనేకమేంటి దివ్యమేంటి సంతోషంతో లహరి ప్రవాహకు వారి యొక్క సౌందర్యంతో కూడా ప్రకృతి అనేది వధువు యొక్క స్త్రీ కాశ్మీర మోసుతోదే ప్రకృతి కాంత ఎలా తోచింది, కాశ్మీర కాంతిలా కుంకుమ పువ్వులాగా కనిపించింది. తోచే జగమునన్ పులులు ప్రసవించి వేళల పూలు ప్రసవిస్తుంటే గుర్తొస్తుంట. సంధ్యాకాలంలో సమయమందు మృగవధువులే లలితమైన విరోచనాలతోటి మృగం అంటే మృగములే లేళ్ల యొక్క చూపులతో భయంకరంగా ఆ చూపులు అప్పుడు సంతోషంగా ఉంటాయి, కానీ భయంకరంగా రమణీయమైనటువంటి స్ఫురణ గక్కిన ఆ చూపులనే మృగవధువు స్త్రీలు ఎప్పుడు కూడా సంతోషంగా మనోహరం, కానీ ఇప్పుడు భీషణంగానే రమణీయంగా రెండు రకాలుగా ఆ గుర్తు వచ్చేట. స్మరణ అంటే గుర్తు రావటం. పులులు ప్రసవించు వేళల తలపించుచు సంజలపుడు తరుణ మృగవధూ లలిత విరోచన భీషణములు రమణీయములైన స్ఫురణల గ్రక్కెన్ ధనువును దొచ్చు వేళ రవి తప్పక మేకువ పాంచజన్య నిస్వనములు సారంగ మంగళ రవమ్ములు ఒక్కడ మారుమ్రోసే భత్త నివహ కంఠసీమ గడదఘనములైన తదీయ భక్తి వాసన అలమన్ జగమ్ములు ప్రసన్నగతిన్ కర గానరీతులన్. ప్రసన్నరీతిగా పాడుతున్నట్టు గాన రీతుల వల్ల ధనుసు రాశిలోకి రవి ప్రవేశిస్తే ధనులగ్నులకి ధనులకి ఏదైనా సరే రవి ప్రవేశించినప్పుడు తప్పకుండా వేకుజామనే పాంజన్యం వినిపిస్తుంది, నిస్వనం వినిపిస్తుంది. వాడి యొక్క పాంజన్యం యొక్క ఆ ధ్వని మనకు వినిపిస్తుంది. అంటే వాళ్ళు పూర్తారు ఆ టైంకి. అలాగే శారం కూడా మంగళమే ఉండి రవాలతోటి ఒక్కొక్క మారు మురుగుతుంటా. ఇలా ఉంటే ఆ భర్త నివాహ అందరూ కూడా ఒక్కసారి వాళ్ళ కంఠసీమ ఉన్నటువంటి సంతోషంగా వాళ్ళ యొక్క భక్తితో వాళ్ళ యొక్క పాటలు గాలితోటి అందులో స్థుతులు చేసి గానం చేసి భజనలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. చేసి ఇంకేం చేస్తారు వాళ్ళు, కూపజల స్నానములు మాపులు రేపులు నర్ప మరిగి జనములు. నాకు అలవాటు పడిపోయారు జనాలు. కూపస్నానం కానీ జలస్నానం, నూతి స్నానం, కోపం అంటే మాపులు స్నానం, రేగులు అక్కడ ఇక్కడ స్నానం చేయడం, రాత్రి పగలు స్నానాలు చేయడం, అలా సుఖనిద్ర లేకుండా సుఖనిద్రతోటి దీపించాట ప్రకాశించారు స్త్రీలు. మృదుకోష్ణ పరితి యువతి పరిబంభములన్. యువతి అలా మృదు కొంచెము ఓష్ణం, చలి కొంచెం, ఎండ ఎక్కువ, చలి కొంచెం, తర్వాతేమో ఎండ కొంచెం ఉన్నట్టు ఆ ఉన్నటువంటి ఎండాసరి కొంచెం ఉంటే యువతులు అందరూ కూడా పరిరంభంతో సంతోషంతో వాళ్ళకి తడుబాటుతోటి ఉత్సాహంగా కూడా వాళ్ళు చేశారు, స్నానాలు చేస్తారు. కోపస్నానం, నది స్నానాలు ఎప్పుడు మరిగా అలవాటు అయిపోయారు. అలా ప్రకాశించారు. సుఖనిద్రల కన్నా ముఖ్య పూజలు పునస్కారాలు స్నానం అనుకున్నారు. కొత్త అళ్ళుని పోలిక గురికి కరికి కరవియు సర్వ సంపత్ సమృద్ధ మాసమయమందు తనదు నారాయణ ఆకారతను తలంచి మకర గృహవాస ఘటిత సంవదమునందే. కొత్త అల్లుడు వస్తే ఎలా ఉంటుందో అలా రవి సంవత్సర కాలంలో సర్వసంపద అన్ని సంపదలతోటి అభివృద్ధి చెందుతూ
ఆ సమయం అంతా ఉంటో ఆ సమయం అందు ఏం చేస్తాడట, తన యొక్క నారాయణ యొక్క ఆకారంతో తలంచుకొని మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడ. అవి కనడ సంవాదము సంతోషంతో అందరూ కూడా తెలుగు జోధుల పౌషధీవులగుజున్ కుక్కుట ద్వంద్వ యుద్ధముల్ కొనలు సాగే అగ్నిహరులకు పోరాటము అట్ల ఎగుట మాన్పలేక హసంతులు మరిగే అతడు హసంతి అంటే ఆ కుంపటని మల్లెలని శాకిని ఢాకిని వాళ్ళు ఒక రూపం మార్పుగా చెప్తారన్నమాట. అలా అహింస తెలుగు స్త్రీల యొక్క జోధుల యొక్క తెలుగు అందరూ కూడా పౌరుషంతో సంతోషిస్తూ ఆ కుక్కుడు యొక్క కోళ్ళ యొక్క ద్వంద్వ యుద్ధాలు చేసుకుంటూ వస్తారు. అగ్నిహరులకు కూడా పోరాటం చేస్తూ ఉంటుంది. అగ్నిలకి కోతులు అన్నిటికి కూడా హరులకు విష్ణువు కూడా పూజ చేస్తూ ఉంటారు. హోమాలు యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. అని మానపలేక హసంతుడు కుంపడోడు అర్థం ఉంది. ఇక్కడ కుంపడని మల్లెలని శక్తి అనే రకాలు కూడా చెప్పుకోవచ్చు. హసంతులు మరిగి అతడు ఈ జోధుల యొక్క కూడితాలు కూడా ఎవరు సూర్యుడు అన్నమాట. అతడు అంటే సూర్యుడు అలా అలవాటు చేసుకున్నాడు. దాన్ని వీరిన కుంపట చలి తట్టుకోలే కుంపట్లెత్తుకో జూచు చలికింట్లొందూరి కుంపట్లెత్తుకో జూచు అని చెప్పి హసంతుడిని కుంపలు చెప్పుకోవచ్చు. ఇక్కడ దుతి కూడా రాశారు కదా, ఒక పూడి నుంచి తక్కువగునే ఒక బుద్ధి తక్కువైతే ఉంటాం కానీ కుంపటి చలికి ఎండకి వాన తడలేక కుంపటెత్తు చూస్తాం. ఈ వానకి నిండుందూరు కుంపట్టెత్తుకో జూచు ఎందుకు ఈతను అని చెప్తుంటారు అన్నమాట. అలా ఉందని ఇక్కడ పౌరుషంతో ఉన్నప్పుడు ద్వంద్వ యుద్ధాలు చేస్తూ ఉంటారు, అగ్ని చేస్తూ ఉంటారు, అగ్నిదేవం చేస్తూ ఉంటారు. ఇలా యొక్క అగ్ని ఉంటుంది అని చెప్పి ఆ అగ్నిని దాన్ని స్వాతి కుంపటం చేస్తూ ఉంటారు అన్నమాట. ధను వీడిన లోక బాంధవుని చూచి కోళ్ళు గొర్రెలు ఒండెండ క్రుమ్ములాడే ఎట్టి ప్రభువేని దండంబు భట్టడేని అల్ప జంతువు శాసింపలవేగునే. ఏ జంతువు వేసపు కూడా ప్రభువు అయినవాడు దండం పెట్టకపోతే దండంబు పట్టడేని, దండం పట్టుకోకపోతే దండం అంటే కర్ర పట్టుకోకపోతే అల్ప జంతువు శాసింపలవిని, చిన్న జంతువును కూడా కర్ర లేకుండా శాసించలేం కదా. ధనువు వీడిన లోకబాంధుని చూచి ధనస్సు విడిచిపెట్టాడు, మకంలోకి వచ్చాడు సూర్యుడు. ధనస్సు విడిచిపెడితే లోకబాంధుని కోళ్ళ గొర్రెలు అన్నీ కూడా ఒక్కళ్ళు కమరాడు కూడా మొదలెట్టాయి. సూర్యుడు నాడు ఎవరైనా దెబ్బడుకోలేదు, ఎండ తట్టుకోలేక ఏం చేయలేక వాళ్ళు వేసరికి వీడికి ఇష్టరాజ్యం అయిపోయింది, బాలనాయకం బహునాయకం అయిపోయింది. ఈ కోళ్ళు గొర్రెలు కూడా ఉండండి ప్రముఖ కొట్టుకోవడం మొదలెట్టాయి. ఏ ప్రభువు లేకపోతే దండం ప్రభువు ఎంత ప్రభు అయినప్పటికి కూడా కర్ర లేకుండా ఎవరిని కూడా ఏ శాసించడానికి వీల్లేదు కదా. పసివెట్టెను ఏమో బుసబుస పొంగారు పడుతు కోరిక అనిసలు పొడవులయ్యే శారద జ్యోత్స్నలను ఆరగింపరామి మహిషదధులకు మరిగి జలము నవ వధూమణుల వేసలు పోయగనించి అణులు స్వాములు నమళ్ళు అడిగి మణిగి కౌముఖ జన మెద కౌతుక ఛాయలై పున్నాగ తరులతలు పూలు విలిసే సకుల పుండ్రేచు అసజరి సఖములైన కొసరు అధరామృతం మూలం గ్రోరి కులికి గుబ్బల కుంకుమను మీన తెలియరటే పడసులు రవివీధి దర్దీతులను రవి కాంతం తెలియరా అన్నమాట. ఇక్కడ ఏదో మహిషదులు మహిషధరులు అంటే మహిషం అంటే మహీధాతికి వేశ్య క్షత్రియుల్లో క్షత్రియులకి వాళ్ళకి వైశ్యుడికి పుట్టిన సంతానమే మహిషుడు అంటారు. సమార్థం మహిషికి సమార్థం లేదు. వైశ్య క్షత్రియవద్భ్యాం ఉత్పన్న మహిష్యో ఆర్య మైత్రి క్షత్రియ జాతాత్ సుతాద్య అని ఇద్దరు పుట్టిన వాళ్ళే బ్రాహ్మణ్య క్షత్రియాత్ సూత వాడి తస్యేమ వైదేహి ఇదా అని చెప్పడం. అమరలేని కో విష వైదేహి కో విష అని అమరం చెప్పారన్నమాట. మహిష అంటే మహిష యొక్క అనుగ్రహం వచ్చి
మహికి వచ్చింది. మహిషి దుర్దిను అని వస్తుందన్నమాట. ఇక్కడ మహిష అంటే అలాంటి మహిష అన్నమాట. పసిగట్టెను, కరెంటు పోతుందో ఏంటో, పసిబట్టెనో ఏమో బుసబుస పొంగారు పడుచుకోతే నిసెల్లు హడ పొడవుదయ్యే. పసిగట్టిందో ఏంటో, పగలు పట్టినట్టుగా పసిగట్టినట్టుగా. రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. శాత జ్యోత్స్న కూడా వెళ్ళలేదు, వెన్నెళ్ళు కూడా ఎక్కువ వెళ్ళలేదు. మహిళలు ఎక్కువ ఇది అయిపోయింది. అంటే వాళ్ళు స్త్రీ జాతి మత భేద అన్నీ విడిచిపెట్టి క్షత్రియ కలిసి సంపర్క జాతి ఎదురవుతుంది. ఇలా ఉండగా నవవధూమణుల వేనవలు సోయగమించి అల్లు పాముడిన మళ్ళాడి మణి ఉండే. వేనలు అంటే జడని వెంట్రుకని కొప్పని అర్థం. ఆ నవవధువులు వేసిన జుట్లు జడలు వాడ అందం ఎంచుకొని అల్లులు తుమ్మిదలు సర్పాల్లాగా నెమ్మడలాగా అనిమడి ఉన్నాయట. కాముక జన మెద కౌతుకం ఛాయలై పున్నాగతరులు పూలు విరసే. పున్నాగ పూలు సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంటాయి. ఆ పువ్వులు సంతోషంతో అంటే కాముదనాన్ని ఉత్సాహపరిచేట్టుగా అవన్నీ కూడా పూలు విసేట. సకుల పిండ్రేక్షుల సఝరి సఖములైన కొసరు అధర అమృతముల గ్రోలి గ్రోలి. కులుకుము గుబ్బల కుంకుమలు అలము మేన తెలియరటే పడుచులు రవిధీతులను. వాటి తెలియరా ఇంటి వాడికి రవి యొక్క కాంతి వల్ల ఇలా ఉందని తెలియదా అన్నారు. సకుల స్నేహితులతో ఉన్నటువంటి పుండ్రేషు వాళ్ళ యొక్క ఆ పద్మాలటువంటి రసాలతో చెల్లేక ప్రవాహం వల్ల స్నేహమైనటువంటి కొంచెం కొంచెంగా అధరామృతం యొక్క అందాన్ని ఆస్వాదించి కులుగు గొబ్బల స్త్రీల యొక్క కుంకుమలు అలమైనట్టుగానే తెలియదా ఇవన్నీ రవి యొక్క కాంతాలు అవి సూర్యుని యొక్క విలాసంలో తెలియదా అన్నాడు. నారంగ ఫల సుఖ సఖి స్త్రీ సారస నయనాన కంపచన స్తనాపాళి సారస్య వేది యువజనము ఏ రీతి నిరుంగదయ్య మహిషవధుశ్రీ హిమవత్ ఉషశ్రీ. కరెంట్ సరి కనిపించట్లేంటి. నారంగ ఫల సఖశ్రీ సారస నయనాన కంపచన స్తనపాళి సారస్య వేది యువజనము ఏ రీతి నిరుంగదయ్యే హిమవత్ ఉషశ్రీ. వారు సంతోషంగా ఉన్నటువంటి శాసనీయుల యొక్క బిగ్రూప శాసనం అంటే బిగ్రూపక్షం కూడా ఇలా ఉన్నటువంటి వాళ్ళు తెలియదా ఏంటి వాళ్ళ యొక్క సంతోషాలతో ఉండి కాలం అన్నీ మర్చిపోయారు అని చెప్తున్నారు అన్నమాట. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నట్టు వాళ్ళందరూ సారస్య వేది యువజనము ఏ రీతి నిరుంగదై హిమవత్ ఉషశ్రీ. సరదా అనే యొక్క ఉషశ్రీని వాళ్ళు లెక్క చేయట్లేదు అన్నమాట. ఇంకా ద్విపద గజదైత్రు ఉదయాన కాపురమున్న అజగధరుండిచ్చి అగజకు అర్పింప సురపతి పలికింప అసన్నాయి సొగసు పరమేష్టి మధ్యల పదులు పలుక హరి ఆటకాడునై ఆ వృషభేంద్రున్ సిరిమెచ్చ బహు చిత్రమో ఔగతులన్ ఆడింపాడింప అసురయి మెచ్చి వేడుడీటమీయ అభీష్టములనిన ఈ నంది అడిగిన దిచ్చుటే మాకు ఆనందమగును బ్రహ్మానందమైన అంగీకరించు దైత్యస్వామి హృదయ శృంగాటము తన శృంగాగ్రములను గీటిన కనుగొని కిలకిల నవ్వి మాట దాటలిమేటి మంతుడై అసుర దండము సీల్చి కడందియో భక్తి నిందమి హరుడని ఇచ్చే. వారికి అందందారి ముక్కిలు అద్భుతం మంద పొంది సాయుధ్యము పురహరుమేన అందమో శివుని గజాదిన మందు కొంచుగా తన కథామూర్తి వసింప పౌరాణికమైన పరమము ఈ గాథ ఊరూరబిచ్చాన కొయ్యొయ్యు తిరిగి రంగైన ఎట్టి సంక్రాంతి పండుగల గంగిరెద్దుల వారు కథలాడుకొనిది. గంగిరెద్దుల వారు ఒక ఎద్దును తీసుకొచ్చి ఎద్దుతోటి పాటలు పాడిస్తారు. అది పొద్దుటే ఉదయం హరిదాసులు వచ్చి హరిదాసులు పాటలు పెడుతూ ఉంటారు. నారాయణ వీళ్ళు మాకు హరిదాసులు విష్ణు సంబంధం. ఈ శివభక్తులు వీళ్ళేం చేస్తారు, శివుని కథలు పాడుకుంటూ నంది యొక్క ఏ జన్మాలు వేసుకునే వాళ్ళందరూ కూడా
గజరాజు యొక్క వేషం హృదయాన్ని కాపున్నట్లుగా చూసి ఈ అమ్మవారి అజగదరకు వచ్చి శివుడి దగ్గరికి వచ్చి ఆ శివునికి పార్వతి అప్పగించి సురపతి దేవేంద్ర పలికినట్లుగా సొన్నాయి సగస్తోటి పరమేశ్వరి మధ్య శివుని యొక్క మధ్యలో పదులు చెప్పినట్టుగా, అంటే సొన్నాయి పదులు అంటే తాండవం అన్నమాట చేసినట్టుగా చేసి అందరూ ఇప్పుడు అవి కూడా చెయ్యట్లేదు. అవన్నీ కూడా తాండవం చేస్తూ శివతాండవం చేస్తూ అక్కడ విష్ణువు ఆటగాడు ఉన్నట్టుగాను ఆ వృషభేంద్రుడు కూడా సంతోషంతో వచ్చినట్టుగా అనేక విషయములుగా చిత్రంగా బొమ్మలాగా విచిత్రంగా వేసిన గతులతోటి ఆడించి అందరిని తాను అందరిని ఆడింపజేస్తూ అసులను రాష్ట్రం తీసుకొచ్చి మెప్పించి ఆ రాష్ట్రం కూడా మెప్పించేసి వేడుకోండి అని చెప్పి ఇక్కడ రండి, మీ యొక్క అభీష్టం నెరవేరుతుంది అని నీ నందిని అడిగి ఇస్తూనే కానీ మాకు ఆనందం, నంది ఇస్తేనే మాకు ఆనందం లేదు, అదే మాకు సంతోషం, నంది ఆటే మాకు సంతోషం అని బ్రహ్మాండం అని అలా అంగీకరిస్తున్నటువంటి దైత్య హునర రాష్ట్రరాజు శుక్రాసన ఉదయం కూడా శృంగాటం అంటే శృంగము అంటే చివర, అసలు శృంగం అంటే కొమ్ము అగ్రం అంటే ఆ శృంగాటకంలో ఉన్నటువంటి శృంగాగ్రం నిలబడి ఆ గీటువంటి కిలకిలా నవ్వుతూ అన్నమాట నెరవేర్చుకుంటూ అలా గొప్ప మహితుడుగా ఉండి గొప్ప తెచ్చుకుంటూ ఈ అసురుని యొక్క రాష్ట్రుల యొక్క మనస్సును దందాన్ని హృదయాన్ని చీల్చి కడింది గొప్పదేంటి భక్తితోటి ఆ నిందైనటి హరుడుని ఇచ్చు అని వారికి నా కథలు చెప్తూ అందంతా హరిముఖ్యుడు అద్భుతముగా అలా హరిముఖ్యుడు హరిదాసులు అందరూ కూడా ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం పొందారని పురహరుని యొక్క శివుని యొక్క అందాన్ని చూసని శివుని గజాజన మందు కూడా అలా తన ప్రకాశిస్తున్నటువంటి తన కథామూర్తిని వసిస్తున్నట్టుగా శివకథానిగా చెప్తుండగా పౌరాణికమైనటువంటి పురాణం కథను పరమంగా ఈ గాథ ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఊరునందు కూడా బిచ్చానికి వస్తూ కూడా పోయినా కొంచెం తిరిగి అందమైనటువంటి రంగుతో ఉన్నటువంటి అందమైనటువంటి సంక్రాంతి పండుగల్లో గంగిరెద్దుల వారు కథగా ఆడుకుంటూ ఉంటారు. గంగిరెద్దుల వారి కథలు అయి అసురేంద్ర కృతి అయి అంబరమొప్పగ వాణి మేన తానయ్యడ పట్టు హర్షజలమయ్య తుషారములట్టి వాణి ఆదయ్యము నెత్తికోలుని కెదన్ వెరంగందిన వెలుపుము కథాము అయ్యడ చుక్కలై అనిమిషాకృతి దాల్చి హిమాగమాపగన్ నిండముంగచలియుండదటంచునో బాలతున తుషార పటలిలోన ఉష్ణకిరణుడుగా జిష్ణుని చాపము భూమి పరచినట్టి పులుపునందే కుండల ముగ్గుల్ గదల గోమయ పిండములు ఇంటి ముంగలన్ నిండిన వెట్క నూత్న పరిణీతలు బాలల కూడి మాడి లేయండలను చేయ రవి ఏమనవచ్చున్ కుచోపసీమలన్ గండతనం తలములన్ రుచిర కక్షములందన్ అందసి చూడి అంధతుష్టుడై సావిత్రీ గౌరీదేవి వ్రత పూజా విశేష విరచిత కుతుక శ్రీవల వెళ్ళి ఒడివన్ పూసతి పువ్వుంబోడులకు బంతి పూలన సగెన్ నవరాత్రముల దేవి గొల్చి దినమున్ నవ్యముగా భక్ష్యభోజ్య విశేషములను పెరటాండ్రుతుడ కోలాడించి పంపించు గౌరింవరే దోచెను భానుడయ్యను పురంధ్రీరత్నములు పెట్టు తథ్యవలిప్తములు ఇది కులాబ్దమై నక్షత్రముల్ తరుణి యొకత్తు హస్తగదర్పణయౌసు ముఖారవిందమున్ కరకర సేయుచున్ పెదవి కాంత తమాద్ర నిపీత సారమున్ విరచి యొకింత నవ్వులకు వీక్షర తాగైసేసే ఎట్టకేన్ అరుణుని లేత కిరణాడి హసించెనో ఆవడి కైవడిన్ కనిపించట్లేదు.
ఆ చేత ఏం చెప్తాను, ఇంకా చెప్పాలి.